జూయి 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 ఓ వచ్చేసారా? ఏంటి వీడు కార్తో ఆడుకుంటున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది కార్ కాదండి, ఒక గ్యాడ్జెట్. తెలిస్తే లేదా గెస్ చేస్తే వీడియోని పాస్ చేయండి, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎనీవే, లెట్స్ స్టార్ట్ ద షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ అయితే తీసుకొచ్చాను. ఇంకా దీన్ని ఫోన్ అనటం కన్నా అంతకు మించి అనాలి. ఎందుకంటే ఇది ఒక యాంటిక్ పీస్ లాగాను, అలాగే బ్లూటూత్ ఫోన్ లాగాను అండ్ వైర్లెస్ ఎఫ్ఎం లాగా మనకు వర్క్ చేయడంతో పాటు తినబోయే ముందు రుచులు ఎందుకు, దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటా పోతే వీడియో అంతా ఇదే అవుతుంది. అవేంటి అనేది చూసేద్దాం. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే ఒకవేళ దీనికి గనక 10K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే నిజంగా దీన్ని అయితే నేను టియర్ డౌన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ టియర్ డౌన్ వీడియోని కూడా త్వరలోనే మేము ముందుకైతే తీసుకొస్తాను. సో దిస్ ఇస్ నథింగ్ బట్ స్నాక్సిన్ కి సంబంధించినటువంటి రాక్ కార్ ఫోన్. ఎస్, అసలు ఈ బ్రాండ్ ఏందన్నా ఎప్పుడు వినలేదు అని అంటే నేనే ఫస్ట్ టైం విన్నాను, చూశాను, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఆర్డర్ చేశాను. అండ్ బై ద వే ఇది యాక్చువల్ గా ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1499 రూపాయలు అలా రావడం జరిగింది. కానీ నేను దీన్ని పర్చేజ్ చేసినప్పుడు కేవలం 1199 రూపాయలు, ఒక్కొక్కసారి 999 రూపాయలకు కూడా రావడం జరుగుతుంది. 999 రూపాయలు అంటే 1000 రూపాయలకు ఫోన్ ఏందా అని చెప్పి తెప్పించాను. సో ఇక్కడ మీరు చూసారా బ్రాండింగ్, అలాగే రాక్ కార్ ఫోన్ అని చెప్పి కార్ కి సంబంధించినటువంటి ఇమేజ్ ఇంక్లూడింగ్ పానిక్ బటన్స్ తో సహా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. పానిక్ బటన్స్ ఏంటి అనే దాని గురించి కూడా మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు దీనికి సంబంధించినటువంటి అవైలబుల్ కలర్స్ బ్లూ, బ్లాక్, గోల్డ్, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్. బట్ ఇక్కడ మనం తెప్పించిన కలర్ రెడ్. అఫ్ కోర్స్ స్పోర్ట్స్ కార్ అనేది మనకు అదే గుర్తొస్తుంది కదా. ఇక ఐఎస్ఏ బ్రాండింగ్ తో పాటు ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా. అంత సీన్ లేదు, వీళ్ళందరూ కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని, అదే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మన మేడ్ ఇన్ ఇండియా బ్రాండింగ్ వేసుకొని అమ్ముకుంటా ఉంటారు. ఆబ్వియస్లీ అన్ని బ్రాండ్స్ ఇవే పని చేస్తున్నాయి. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి వేరియంట్ కలర్స్ తో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ ఫీచర్స్, లైక్ ఇందులో 1.77 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్క్రీన్, డ్యూయల్ సిమ్ కార్డ్స్, అలాగే మెమరీ కార్డ్ కూడా అప్ టు 512 GB దాకా వేసుకోవడంతో పాటు రెగ్యులర్ మ్యూజిక్ ప్లేయర్ లాగా వాడుకోవచ్చు. బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో మనకి ఇది రావడంతో పాటు మనకి ఇందులో కెమెరా కూడా ఇచ్చారు. చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మీకు ఇక్కడ మనకి కార్ ఫోన్ ఉంది, టైప్ A టు మైక్రో USB కేబుల్ అండ్ దీంతో పాటు ఒక ఎడిషనల్ బ్యాటరీ. అంతే, వీళ్ళు కూడా మనకు పెద్ద పెద్ద బ్రాండ్స్ లాగా బాక్స్ లో చార్జర్ అయితే ఇవ్వట్లేదు. అఫ్ కోర్స్ మనం వేరే ఏ చార్జర్ అయినా, అంటే ఇది జస్ట్ 5 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో ఈ ప్యానల్ ని రిమూవ్ చేసేసి జస్ట్ దీనిలో ఫస్ట్ ఇనిషియల్ గా నేనైతే బ్యాటరీ వేసేస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా టైర్ గ్రిప్ తో పాటు మనకి ఇక్కడ చూసారా ఒక చిన్న VGA కెమెరా కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ మీరు చూసారంటే ఇదంతా కూడా ఒక కార్ మోడల్ లో మనకు రావడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇది ఫ్లిప్ ఫోన్. ఎస్, పైన మనకి 1.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి VGA డిస్ప్లేని మనకు తీసుకొని రావడంతో పాటు ప్రాపర్ కీప్యాడ్ బటన్ ఫోన్ అవుతుంది. సో ఈవెన్ ఇక్కడ కింద మనకి బేసిక్ రెగ్యులర్ కీప్యాడ్ ఫోన్స్ లో ఉన్నటువంటి కీప్యాడ్ డైల్ మాడ్యూల్ మనకు రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా మనకి ఇక్కడ షార్ట్ కట్ బటన్స్ కూడా ఇచ్చారు. లైక్ ఇందులో మనకి ప్లే, అలాగే కెమెరా బటన్, అలాగే మెసేజెస్ బటన్. అండ్ దీంట్లో మీకు వీల్స్ ఉన్నాయి చూసారా, ఈ వీల్స్ ఏవైతే ఉన్నాయో డమ్మీ, బట్ ఈ వీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో, అంటే జనరల్ గా మనం టైం చూస్తూ ఉంటాం చూసారా, సో అలాంటి సందర్భాల్లో టైం మనకి డిస్ప్లే చేయడంతో పాటు రేవ్ చేసేటువంటి సౌండ్ కూడా వస్తుంది. అండ్ ఈ స్క్రీన్ దగ్గర మనకి అవతల వాళ్ళు కాల్ చేసేటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా, కాలర్ ఐడి మనకి ఇందులో డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడ చూసారా బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మొత్తం లైట్స్ వెలగడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఫ్రంట్ హెడ్ లైట్స్ తో సహా. ఈవెన్ ఇదే కాదు, ఈ స్క్రీన్ ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో దీన్ని వీళ్ళు బ్రీత్ ఎల్ఈడి అని అంటున్నారు. ఈ బ్రీత్ ఎల్ఈడిలోకి వెళ్తే పవర్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు, ఫ్లిప్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు, MP3 పాటలు ఉన్నప్పుడు లైట్స్ వెలగాల వద్దా, ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు, అవుట్ గోయింగ్ కాల్స్ చేసినప్పుడు, ఈవెన్ మెసేజింగ్, అలాగే సైడ్ కీ బటన్ ని సెట్ చేసినప్పుడు ఇలా మనం కస్టమైజ్ ఫీచర్స్ అన్నిటిని మనకు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని పక్కకు పెట్టారంటే ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉన్నారనుకోండి, SOS కాలింగ్ అనేది ఇవాళ రేపు మనం స్మార్ట్ ఫోన్స్ లో చూస్తున్నాం కదా, సో దీన్ని ప్రెస్ చేసి ఒక 5 సెకండ్స్ పట్టుకొని ఉన్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఎమర్జెన్సీ SOS వాళ్ళకి కాల్ వెళ్ళడం కూడా జరుగుతుంది. లైక్ పోలీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు సార్, వాళ్ళకు కూడా, విచ్ ఈస్ కూల్. దీన్నే పానిక్ బటన్స్ అనేటువంటి పేరుతో వీళ్ళు పిలవడం జరుగుతుంది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ మెనూ ఓపెన్ అయినప్పుడు కార్ రివ్ చేస్తున్నటువంటి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ మనకి మైక్రో USB కనెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా మళ్ళీ తిరిగి మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బై ద వే దీంట్లో మనకి 5 వాట్స్ ఆఫ్ చార్జర్ ఉంటుంది. బట్ ఇక్కడ బ్యాటరీ వచ్చేటప్పటికే వీళ్ళు 800 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఒకప్పుడు నోకియా ఫోన్స్ యూజ్ చేశారు అన్నట్లయితే BL5C బ్యాటరీ అని ఉంటుంది చూసారా, అదే బ్యాటరీని మనకి ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో కెమెరా కూడా జస్ట్ నాకు తెలిసినంత 1 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి VGA కెమెరా మాత్రమే ఇచ్చారు. పర్వాలేదు, అంటే ఈ
ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో జస్ట్ బేసిక్ ఫుల్ఫిల్మెంట్స్ అంటే ఒక ఫోటో తీసి స్క్రీన్ సేవర్ పెట్టుకోవడానికి అయితే పనికొస్తుంది. బట్ ఇందులో ఉండేటువంటి నార్మల్ డిస్ప్లేకి స్క్రీన్ సేవర్ కూడా ఏముంటుంది. జస్ట్ ఇది ఒక యూనిక్ అండ్ యాంటిక్ గ్యాడ్జెట్ అంతే. ఈవెన్ ఇంతే కాదు, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి సైడ్ బటన్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేశారంటే ఇక్కడ వాల్యూమ్ పెరగటం, అలాగే ఈ బటన్ ని అంటే ఈ వీల్ ని ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక వాల్యూమ్ తగ్గడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో ఈ వీల్స్ మాత్రమే మనకి యాక్షన్ లో ఉంటాయి. సో ఈ వీల్ అయితే మనకి యాక్షన్ ఉండదు, జస్ట్ డమ్మీ అంతే. ఇన్ఫాక్ట్ ఇదే కాదు, దీంట్లో మనకి ఎఫ్ఎం ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎఫ్ఎం కూడా డైరెక్ట్ గా మీకు ఇందులో 3.5 జాక్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా మీరు లౌడ్ స్పీకర్ ద్వారా ఎఫ్ఎం ని కూడా వినొచ్చు. సో ఒకసారి ఎఫ్ఎం ని కూడా వినేద్దాం చూడండి. దంచి అందులో వేసేయాలంట, పని అయిపోతుందంట. సో ఇట్లా మనకి డైరెక్ట్ గా ఏ విధమైనటువంటి ఇయర్ ఫోన్స్ లేకుండా మీరు పాటలు కూడా వినొచ్చు, లేదా ఎఫ్ఎం కూడా వినొచ్చు. అంతేకాదండి, ఇది వచ్చేటప్పటికి మీకు ఒక బ్లూటూత్ ఫోన్ లాగా కూడా పనిచేయడం జరుగుతుంది. బ్లూటూత్ TWS బడ్స్ విన్నాను కానీ బ్లూటూత్ ఫోన్ ఏంది అని అనుకుంటున్నారా? జస్ట్ మీరు రెగ్యులర్ గా వాడుకునేటువంటి మొబైల్ ఫోన్ ఉంటుంది చూసారా, సో దాని బ్లూటూత్ తో గనక దీనికి పేర్ చేశారంటే ఈ మొబైల్ ఫోన్ కి వచ్చేటువంటి ఫోన్ కాల్ డైరెక్ట్ గా దీనికి రావడం జరుగుతుంది. అండ్ దీని నుంచే మీరు ఫోన్ కాల్ కూడా మాట్లాడొచ్చు. అవతల వాళ్ళకి క్రిస్టల్ క్లియర్ గా వాయిస్ కూడా వినపడటం జరుగుతుంది. అంటే జస్ట్ ఏం లేదు, రెగ్యులర్ గా మనం బ్లూటూత్ నెక్ బ్యాండ్ లేదా TWS బడ్స్ ని మెయింటైన్ చేస్తుంటాం చూసారా, అట్లా ఈ స్మార్ట్ ఫోన్ ని మనం తీసుకెళ్లొచ్చు. అండ్ 100% ఈ మొబైల్ ఫోన్ కూడా మనకి ఛార్జ్ లో ఉండాలి, అండ్ ఇది బ్లూటూత్ తో కనెక్ట్ అయి ఉండాలి. అండ్ బ్లూటూత్ కనెక్షన్ లో మీకు ఏ రేడియస్ లో అయితే ఫోన్ పనిచేస్తుందో అదే రేడియస్ లో మీకు ఈ ఫోన్ పనిచేయడం అయితే జరుగుతుంది. జస్ట్ లైక్ మీకు బ్లూటూత్ నెక్ బ్యాండ్ అలాగే TWS బడ్స్ ఎలా పనిచేస్తుంటే అంతే. అంతేగాని ఈ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని దీన్ని వాడుకోవచ్చా అని అంటే వాడుకోవచ్చు, బట్ ఇందులో ఉన్న సిమ్ కార్డ్ తీసి ఇందులో వేసుకోవాలి. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక నేను పర్చేజ్ చేసింది అయితే 1199 రూపాయలు. 1199 రూపాయలు కాదు, ఈవెన్ 1499 రూపాయలకు కూడా నన్ను అడిగితే, అంటే యాంటిక్ గా ఒక ఫోన్ నా కలెక్షన్ లో పెట్టుకుంటాను అండ్ అడిషనల్ గా ఫోన్ కాల్ మాట్లాడుకోవడానికి డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. అండ్ లైట్స్ అలాగే SOS కాల్స్ అంటే రెగ్యులర్ డే టు డే యూసేజ్ కాకుండా ఒక కలెక్టివ్ పీస్ కింద అయితే నేను రికమెండ్ చేస్తాను. కానీ నార్మల్ యూసేజ్ కి అయితే మీకు ఇంతకన్నా బెటరే వస్తూ ఉంటాయి. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.